హాయ్ ఆల్, దిస్ ఇస్ శ్రీ హేమ ఫ్రమ్ విశాఖపట్నం. ఇవాళ నేను చెప్పబోయేది చిట్టి కథ అయితే కాదు, రియల్ స్టోరీ. వైజాగ్లో జరిగింది. ఒక అమ్మాయి చెప్పింది నాకు, అండ్ ఆ అమ్మాయి లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఈ వీడియో ప్రతి ఒక్క అమ్మాయి చూడాలి. ఇంపార్టెంట్లీ జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళే ప్రతి అమ్మాయి కూడా ఈ వీడియో చూడాలి. వైజాగ్లో ఉన్న ప్రతి అమ్మాయి కూడా ఈ వీడియో చూడాలని అనుకుంటున్నాను. సో టాపిక్లోకి వెళ్తే, ఒక అమ్మాయి అప్పుడే పాస్అవుట్ అయింది. అప్పుడే తన అండర్ గ్రాడ్యుయేషన్ పాస్అవుట్ అయింది. పాస్అవుట్ అయ్యి ఎక్స్పీరియన్స్ కోసం ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటాం కదా మనం. అలాగే అమ్మాయి కూడా ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇంటర్వ్యూకి వెళ్ళింది. సో తన రెజ్యూమ్ ఏదైతే ఉందో అది నీట్గా ప్రిపేర్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళింది. అక్కడ ఇంటర్వ్యూ చేసే ఆయన ఒక పెద్ద ఆయన, ఏజ్ నియర్లీ 50+ 55 నియర్లీ ఉంటాయి. ఆయన అమ్మాయి రెజ్యూమ్ చూస్తూ కూడా అమ్మాయిని చాలా పొగుడుతున్నాడు. నువ్వు బాగుంటావు, యూ హ్యావ్ గుడ్ ఫిజిక్, గుడ్ హైట్, ఎక్సెట్రా ఎక్సెట్రా సో పొగుడుతుంటే ఈ అమ్మాయి ఏజ్ వచ్చి 18 years. సో ఈ అమ్మాయి ఏంటంటే పెద్ద ఆయన కదా, నార్మల్గా బాగున్నానని చెప్పి పొగుడుతున్నాడు అని చెప్పి లైట్ తీసుకుంది. తర్వాత సెలెక్ట్ చేశారు అమ్మాయిని. ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసి, సో వచ్చేసే నువ్వు రేపటి నుంచి అని చెప్పారు. అమ్మాయి కూడా ఓకే, ఆఫీస్ వర్క్ అంతా నేర్చుకోవచ్చు ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి అమ్మాయి కూడా జాయిన్ అయింది. అమ్మాయి జాయిన్ అయిన తర్వాత ఆఫీస్ వర్క్ అది కూడా బాగా నేర్చుకుంది. విదిన్ 5 daysలోనే అమ్మాయి వర్క్ మొత్తం నేర్చేసుకుంది. యాక్టివ్గా వర్క్ కూడా చేస్తుంది. అతనికి కూడా ఆ అమ్మాయి వర్క్ బాగా నచ్చింది. ఆ ఆఫీస్లో ఇట్స్ అన్ ఎంటర్ప్రైజెస్. అతని క్యాబిన్లో కెమెరా లేదంట. రిమైనింగ్ ఆఫీస్ మొత్తం కెమెరాస్ ఉన్నాయంట. సో ఆయన లోపల నుండి మొత్తం అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆయన ఎలాంటి వాడంటే స్టాఫ్ అన్నీ కూడా చాలా బాగా ట్రీట్ చేస్తాడంట. ఈ అమ్మాయి కొత్తగా జాయిన్ అయినా కూడా ఈ అమ్మాయిని ఇంకా బాగా ట్రీట్ చేస్తున్నాడు. ఆయన క్యాంప్స్కి వెళ్ళి వచ్చాడంటే ఈ గ్యాప్లోనే. అమ్మాయి జాయిన్ అయ్యి 15 days అవుతుంది. ఆయన ఈ గ్యాప్లోనే క్యాంప్ వెళ్ళి వచ్చి స్టాఫ్ అందరికీ కూడా గిఫ్ట్స్ తీసుకొచ్చాడు. ఈ అమ్మాయికి స్పెషల్గా 3-4 గిఫ్ట్స్ ఇచ్చాడంట. ఎందుకు సార్ మాకు తక్కువ ఇచ్చి అమ్మాయికి ఎక్కువ ఇచ్చారంటే, తను నాకు స్పెషల్ అని నవ్వేశాడంట. పెద్ద ఆయన కదా అని చెప్పి అందరూ లైట్ తీసుకున్నారు. ఒకరోజు ఆఫీస్లో స్టాఫ్ ఎవరూ రాలేదు. 2-3 స్టాఫ్ వస్తే వాళ్ళని కూడా బయటికి పంపేశాడంట. అండ్ తన్ని క్యాబిన్లోకి పిలిచి, నువ్వు చాలా చిన్న పిల్లవమ్మా, దగ్గరికి రా అని పిలిచి, గారాబం చేస్తున్నట్టుగా పిలిచి, చాలా చిన్న పిల్లవి అని చెప్పి ఆయన వీపు నిమురుతున్నాడంట. వీపు నిమురుతూ అలాగే కిందకి నడుం దగ్గరికి చేయి అనేది జరుపుతుంటే అమ్మాయి చాలా ఇబ్బంది పడి, సార్ చేయి తీయండి అని చెప్పి అడిగింది. అంటే నువ్వు నా దగ్గర చాలా చిన్న పిల్లవమ్మా, నువ్వు మా అమ్మాయి కంటే కూడా చిన్న పిల్లవి నువ్వు అని చెప్పి అంటే ఓకే అని చెప్పి వింటుంటే ఆయన ఏం చెప్పకుండా అలాగే నిమురుతుంటే దూరంగా జరిగిపోయి బయటకు వెళ్ళిపోయి, సార్ నాకు వర్క్ ఉంది, వర్క్ చేసుకుంటాను, నేను ఇన్ టైంలో వర్క్ చేసుకుంటానని చెప్పిందంట. ఒకరోజు స్టాఫ్ అందరినీ కూడా అతను బయటకు పంపేశాడంట. పంపేసి అక్కడ స్టాఫ్ ఉండేది చాలా తక్కువ అంట. ఒక 5 members స్టాఫ్ ఉంటారు. వాళ్ళలో 3 అమ్మాయిలకి లీవ్ ఇచ్చేసి ఇంకో 2 అబ్బాయిలని బయటకు పంపేసి ఆ అమ్మాయి ఒక్కళ్ళనే వర్క్ చేస్తూ మధ్యలో లోపలికి ఆయన క్యాబిన్లోకి పిలిచాడంట. పిలిచి ఆ అమ్మాయి మీద ఆయన ఆ అమ్మాయిని మిస్బిహేవ్ చేశాడు. చేపట్టుకొని లాగి బలవంతం చేయబోతే అమ్మాయి వెంటనే రియలైజ్ అయ్యి ఈయన చేస్తుంది కరెక్ట్ కాదు అని చెప్పి కాల్తో తన్ని ఆ అమ్మాయి అక్కడ నుంచి ఇమ్మీడియట్గా బయటకు వచ్చేసి క్యాబిన్లోంచి హ్యాండ్ బ్యాగ్
సో, అమ్మాయికి అర్థమైన విషయం ఏంటంటే, ఆ అమ్మాయి ఇచ్చిన రెజ్యూమేలో ఆయన తన బ్యాక్‌గ్రౌండ్ చూసాడు. పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అడిగాడు. ఫాదర్ ఏం చేస్తుంటారు? మదర్ ఏం చేస్తుంటారు? మీ బ్యాక్‌గ్రౌండ్ అంటే ఎవ్రీథింగ్ అడిగాడు. ఫాదర్ లేరు ఆ అమ్మాయికి. లేట్ అని మెన్షన్ చేసింది. సో, ఆ అమ్మాయిని బలవంతం చేయాలనుకుంటే ఆ అమ్మాయి లక్కీలీ ఎస్కేప్ అయింది. కాలుతో తన్ని క్యాబిన్‌లోంచి బయటకెళ్ళిపోయింది. బలవంతంగా ఆయన్ని తోసి బయటకెళ్ళిపోయింది. ప్రతి అమ్మాయిలో ఈ గట్స్ ఉండాలి. అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్‌కి ఇంటర్వ్యూకెళ్ళే ముందు మీ ఇంట్లో ఎవరో ఒకరిని తీసుకొని వెళ్ళండి. ఇది ఇలాంటి ప్లేస్‌లోనే కాదు, చాలా ప్లేసెస్‌లో ఇలా జరుగుతుంది. పెద్ద పెద్ద వాటిలో కూడా ఇలా జరుగుతాయి. కానీ అక్కడ మొత్తం సీసీ కెమెరాస్ ఉంటాయి. మనకు నచ్చకపోతే రిజైన్ చేసి మానేయొచ్చు. ఇలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్‌లో ముఖ్యంగా ఫాదర్ లేని అమ్మాయిల్ని టార్గెట్ చేస్తుంటారు. మీరది గమనించుకోవాలి. మీరు అవసరమైతే రెజ్యూమేలో ఫాదర్ లేట్ అని మెన్షన్ చేయొద్దు. నాకందరూ ఉన్నారు. నాది చాలా పెద్ద ఫ్యామిలీ. నాకు చాలా సపోర్ట్ ఉంది అని చెప్పండి. అక్కడ వర్క్ మీకు నచ్చితే మీకు ఒక మంచి గ్రోత్ ఉంటది, కెరీర్ ఉంటదంటేనే అలాంటి ప్లేస్‌లో వర్క్ చేయండి. అన్నెసెసరీలీ ఎక్స్‌పీరియన్స్ కోసం పిచ్చి పిచ్చి జాబ్స్ చేయొద్దు. నెక్స్ట్ స్టెప్ మనం వేయబోయే నెక్స్ట్ స్టెప్‌కి అక్కడ మనం చేసే పని ఉపయోగపడతదంటేనే మీరు చేయండి. వైజాగ్‌లోనే కాదు, ఎక్కడైనా సరే, ఏ ఊరైనా సరే అమ్మాయిలు ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు. పిచ్చి పిచ్చి జాబులు చేయకండి. మన కెరీర్‌కి ఉపయోగపడే జాబ్ చేయండి. అక్కడ ఇంటర్వ్యూ చేసే మనిషి ఎలాంటోళ్ళో కూడా చూసుకోండి. ఆయన వల్ల మనకేదైనా ఇబ్బంది కలుగుతదనుకుంటే ముందే గ్రహించండి. తెలివిగా ఉండండి. ఎస్కేప్ అయ్యేలా ఉండండి. వాళ్ళు మన మీద చెయ్యేయకముందే. వయసులో పెద్దాయన కదా అని చెప్పి 18 ఇయర్స్ అమ్మాయి 55 ఇయర్స్ ఓల్డ్ బాస్‌కి మంచిగానే ఎక్స్‌పెక్ట్ చేస్తది. తండ్రి లాంటి వారనే అనుకుంటది. కానీ వాడు చాలా, చాలా కామిస్ట్. అలాంటి వాడి దగ్గర పని చేయడం అసలు కరెక్ట్ కాదు. తర్వాత ఆ అమ్మాయి వేరే దగ్గర జాబ్‌లో జాయిన్ అయింది. అక్కడ ఇంకొక అమ్మాయి పరిచయం అయ్యి, ఆ అమ్మాయికి జరిగిన ఎక్స్‌పీరియన్స్ చెప్పింది. మాట్లాడుతుండగా ఇద్దరు ఆయన దగ్గర ఇంటర్వ్యూకెళ్ళినట్టు, ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఆ అమ్మాయికి కూడా అతని దగ్గర జరిగినట్టు మాట్లాడుకున్నారు. వాడి పని ఇదే. ఎవ్రీ మంత్ కూడా వాడి యాడ్ వేసుకుంటాడంట. ఇంటర్వ్యూ ఉన్నట్టు. ముఖ్యంగా అప్పుడే పాస్ అవుట్ అయిన అమ్మాయిల్ని, ఫాదర్ లేని అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నాడు. సో, ఆ అమ్మాయిలు అది చూసుకొని ఆ ఇద్దరు మాట్లాడుకుంటే ఇద్దరికీ కూడా ఒకే ఇన్సిడెంట్ జరిగింది. ఆ అమ్మాయి కూడా ఇదే చెప్పింది. ఫలానా ప్లేస్‌కి ఇంటర్వ్యూకెళ్తే వాడు కొంచెం తేడాగా మాట్లాడాడు. మిస్‌బిహేవ్ చేసే మెంటాలిటీ వాడు అని చెప్పి ఆ అమ్మాయి కూడా డ్రాప్ అయిపోయిందంట అక్కడ. సో, ఇలా ఎంతమంది అమ్మాయిలకి వాడు చేస్తున్నాడు. వాడు ఎంత ఫ్రాడో చూడండి. అండ్ వాళ్ళు న్యూస్ పేపర్ చూసాక అర్థమైందంట. వాడు ఎవ్రీ మంత్ యాడ్ ఏస్తాడంట. అంటే ఏంటి అర్థం? ప్రతి నెల వాడు యాడ్ ఏస్తుంటే కొత్త అమ్మాయి జాయిన్ అవుతూనే ఉంటది. వాడి అరాచకాలు చూసి మానేస్తూనే ఉంటుంది అని అర్థం. అంటే వాడు ఎంతమంది అమ్మాయిలతో మిస్‌బిహేవ్ చేస్తున్నాడో మీరే అర్థం చేసుకోండి. వాడి మీద కంప్లెయింట్ ఇద్దాం అనుకున్నారంట వాళ్ళు. కానీ వాడు చాలా బలిసినోడు. కంప్లెయింట్ ఇచ్చిన ఈ మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఈజీగా తప్పించుకుంటాడు. ఏం చేయలేమని చెప్పి వాళ్ళు డ్రాప్ అయిపోయారు. ఒకటికి 2 అంటారు మాటలు. ఒకటికి 2 మాటలొస్తాయి. ఏం జరగకుండానే మా పరువు పోతది అని చెప్పి అమ్మాయిలు ఆలోచించారు. సో, ఇంటర్వ్యూకెళ్ళే ముందు మీతో పాటు ఎవరో ఒకరిని ఖచ్చితంగా తీసుకెళ్ళండి. అలాంటి చెత్త ఇంటర్వ్యూస్‌కి వెళ్ళొద్దు. వెళ్ళినా కూడా చూసుకొని మంచి కంపెనీలో మనకి అన్ని విధాలుగా బావుంటది అనుకుంటేనే జాయిన్ అవ్వండి. అలాంటి వెధవల దగ్గర ముందే కనిపెట్టి మానేయండి. మంచి జాబ్ చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.